మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మా రాష్ట్రంలో మా సందుల్లో ఈ సమస్యలు ఉన్నాయని అడగలేకపోయారా ప్రజల గురించి? 80% రాజకీయ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకడు మెసేజ్ పెడితే ఇంత రియాక్ట్ అయ్యారు మీరు. ఇక్కడ ఉన్న ప్రజా సమస్యలు పట్టించుకోవడానికి మీకు టైం లేదు. ఏం సార్ ఏమో రాజాసింగ్ వచ్చాడా మరి? మీ ప్రకారంగా దేశం వెనకబడిపోయిందని మీరు అంటున్నారు. ఏ దేశం మనకన్నా బాగుంది చెప్పండి. ఏ దేశం మన దేశం నచ్చట్లేదు, మన దేశం వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు. మీకు ఏ దేశం బాగుంది చెప్పండి. ఇప్పుడు చైనా, జపాన్ లాంటి దేశాలు ఇవాళ మన భారతదేశంతో పోల్చుకుంటే నథింగ్. మన జీవనదులు కానీ, మనకున్న ఎకనామికల్ సోర్సెస్ కానీ, మనకున్న ఇంటిగ్రిటీ కానీ, మన ఎన్విరాన్మెంట్కి అన్నిటికీ. కాకపోతే ఇక్కడ అవినీతి జరుగుతున్నది వాస్తవం. అవినీతి నాయకులు వాళ్ళు ఇప్పుడు ఒకటే చెప్తున్నా. ఇప్పుడు నన్ను అంటున్నారు కదా, నేను ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు నేను తెలంగాణ వాడిని, ఇదే కేసీఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. 1,00,000 కోట్లు ఆయన దోచుకెళ్ళాడు. మేము ఓపెన్గా చెప్పాం. ఎందుకంటే మనం నిజాన్ని ఒప్పుకోవాలి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. వాళ్ళ దాంట్లో భూ కబ్జాలు జరిగింది, ఇసుక మాఫియా జరిగింది, అవినీతి జరిగింది. ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఒక్కొక్కడు ఒక నయ్యం అయిపోయిండు, ఒక్కొక్కడు భూములు దోచుకున్నాడు, ఒక్కొక్కడు ఒక ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, విలాసమైనమైన. అంటే ఈ కేసీఆర్ ఏం చేసిండు? రాష్ట్రాన్ని అంతా ఏలేసిండంట, దేశాన్ని వెళ్తా అని చెప్పి ఆయన బీఆర్ఎస్ పోయిందంట. మేము అడిగినాం, వీధి దీపాల కంటే తెలంగాణలోన బెల్ట్ షాప్ తోరణాలే అడుగడుగున ముక్కు పచ్చలారని మన యువకుల పైన కురుస్తున్నదంట గంజాయి వాన అని నేను కేసీఆర్ మీద రాశా. అధికారంలో ఉన్నప్పుడు నా ఉద్యోగాన్ని కూడా వదిలేసా నేను. అర్థమైందా? నేను కరుడు గట్టిన ప్రజాస్వామ్యవాదిని. దేశం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, ప్రజలు బాగుండాలా అని నేను ఉద్యోగాన్ని వదిలేసిన వాడిని నేను. అర్థమైందా? నేను సాక్రిఫైస్ చేసి వచ్చిన వాడిని నేను. పిచ్చి పిచ్చిగా మాట్లాడినవాడిని కాదు. ప్రతి ఒక్కరిని నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. రాజకీయ విప్లవం నాకు ఇప్పటి వరకు అభిజిత్ ఎవరు నాకు మెసేజ్ పెట్టలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో లేను. కాకపోతే వాళ్ళ భావజాలం మాత్రం ఖచ్చితంగా దేశంలో ఏదో ఒక పురోగతి సాధించడానికి మాత్రం ఖచ్చితంగా భావజాలం అయితే కనపడుతుంది. వాళ్ళకు కూడా నేను మెసేజ్ ఇస్తున్నా. దీన్ని ఒక నిరుద్యోగుల ఉద్యమం కాకుండా ఇది ఒక రాజకీయ వ్యవస్థలో విప్లవం తీసుకురావడానికి, మార్పులు తీసుకురావడానికి, మేధావులు రాజకీయాల్లోకి రావడానికి, అవినీతి లేని వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి, రబ్బరు చెప్పులేసుకునే ఒక నీకు అసెంబ్లీ టికెట్, నీకు అసెంబ్లీ టికెట్, నీలాంటి వాళ్ళకి అసెంబ్లీ టికెట్ ఇవి ఇచ్చే నాయకుడు, ఇచ్చే పార్టీ మనకు కావాలా. అంతేగాని ఇవాళ నువ్వు టికెట్ ఇస్తారంటే ఇప్పుడు నేను పలానా పార్టీకి పోయానుకోండి, నాకు వాగ్దాటిని వాక్చాతుర్యం ఉంది, ఎన్ని కోట్లు ఉంటాయని నీ దగ్గర అడుగుతారా? నీకు తెలివితేటలు ఉన్నాయని అడుగుతారా? ఖచ్చితంగా పోటీ చేయొచ్చు, ఖచ్చితంగా పోటీ చేయొచ్చు. నేను కాదు దేశాన్ని బాగుపరచాలంటే మనం పోయి స్వతంత్రంగా వేసుకోవచ్చు. మన నామినేషన్ మనం వేసుకొని మన ఎమ్మెల్యేకు నిలబడచ్చు. ఎప్పుడు అవసరం లేక. కరెక్టే మీరు అన్నది. కానీ నేను చెప్పేది ఏంటంటే డబ్బు లేకుండా ఇవాళ రాజకీయాలు ఎందుకు సాధ్యం కావట్లేదు అని అడుగుతున్నా నేను. అది నా ప్రశ్న. డబ్బులు తీసుకున్నంత వరకు కూడా డబ్బులు ఎలాగే తీసుకుంటారు. ఇప్పుడు డబ్బులు లేదు. ప్రతి ఒక్క 100 మంది లోపల 99 మంది కూడా డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు. ముందు అది ప్రజల్లో మారితే ఆటోమేటిక్ గా వీళ్ళు కూడా మారుతారు. మీరు ఓన్లీ ఎవరైతే పొలిటీషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచిది కాదు. పబ్లిక్ కూడా తప్పు ఉంది. ఎందుకంటే పొలిటీషియన్ ఎంత తప్పు ఉందో పబ్లిక్ కూడా అంత. పొలిటీషియన్స్ 1000% వడ్డీ వచ్చే వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం ఏంటో తెలుసా? రాజకీయ వ్యాపారం. వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళ ఆస్తులు 2000% పెరుగుతున్నాయి. ఎట్లా పెరుగుతున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి డబ్బులు? మనల్ని దోచుకుంటే వస్తున్నాయి. నెంబర్ 1 ఉందని చెప్తున్నారు కదా దేశము. రాజకీయ నాయకుల కన్నా కూడా గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఎక్కువ ఉన్నాయి. బయట పెట్టగలరా? ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు రిజైన్ చేసి వచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటున్నారు కాబట్టి ఎంతమంది దోచుకున్నారు మీరు చూసుంటారా? నేను ఒక విషయం చెప్తాను. నేను ఒకటి చెప్తా వినండి. ఇవాళ 2026 6 నెలలు పూర్తి కాలేదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏసీబీకి దొరికిన వాళ్ళు 137 మంది ఉన్నారు. అవినీతి పరులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు. అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమాజం నుంచే వస్తారు. కాకపోతే నేను అనేది ఏంటంటే, అరే గతి లేని వాళ్ళు ఓటుకు 500-1000 రూపాయలు తీసుకుంటా ఓకే, కానీ నువ్వు 1,00,000 రూపాయల జీతగాడివి, నువ్వు లంచం తీసుకోవడం ఏంటి? 1,00,000 రూపాయలు తీసుకున్నాక నువ్వు ఒకటి మీద ఒక చిన్న కలెక్షన్ పెడితే నెంబర్ 1 అవినీతి పరులు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్ 1 ఉందండి. దేశం ఎలా బాగుపడుతుంది? నెంబర్ 2 రెవెన్యూ శాఖ ఉంది. నెంబర్ 3 పంచాయతీ శాఖ ఉంది. నెంబర్ 4 మున్సిపల్ శాఖ ఉంది. ఏం చేయాలనుకుంటారు దేశాన్ని? మనకి రాష్ట్ర రాజకీయాలు ఎందుకు కానీ ఎవడో దేశ రాజకీయాల్లో స్విచ్ పెట్టాడుగా, వాని గురించి మాట్లాడదాము. అందుకోసం యువతకు ఒక మెసేజ్ చెప్తున్నాను, చెప్పండి వినండి ప్రశాంతంగా. కొంచెం యువత అందరికీ నమస్కారం. అలాగే చదువుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచనతో వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
దేశం కష్టస్థితుల్లో ఉండేటప్పుడు ఇలాంటి వాళ్ళు ఏదో ఒక స్విచ్ పెట్టాలని చెప్పేసి దేశ భవిష్యత్తును పాడు చేయాలి, మన దేశం పరువు తీస్తేనే కదా పక్క దేశంలోకి